కాంట్రాక్ట్ పనులపై బెంగళూరు వెళ్లిన భర్త కొన్ని నెలల తరువాత ఇంటికి తిరిగి వెళ్లేసరికి భార్య ఆయన చేతిలో బిడ్డను పెట్టింది. షాక్కు గురైన భర్త ఆరా తీగా భార్య అక్రమ సంబంధం బయటపడింది. తన భార్యకు పుట్టిన బిడ్డకు తన పోలికలు ఏమాత్రం లేవని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు పెద్దవయ్యాయి. భార్య ఆమె ప్రియుడు కలిసి పక్కా ప్లాన్ ప్రకారం భర్తను ఇత్తడి బిందెతో చంపేశారు. శవం కూడా చిక్కకుండా పెట్రోల్ పోసి నిప్పంటించి అస్థికలు కూడా నదిలో కలిపేసి సాక్ష్యాలు మొత్తం పంచభూతాలో కలిపేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. అయితే ఎక్కడో తేడా రావడంతో అందరూ అడ్డంగా బుక్కైపోయారు. తమిళనాడులోని కల్లకురిచి జిల్లా ఉలుండూరుపేట సమీపంలోని అత్తూరు గ్రామానికి చెందిన బాలమురుగన్ కొన్ని సంవత్సరాల క్రితం మణిమగలై అనే యువతిని వివాహం చేసుకున్నాడు. బాలమురుగన్ మణిమగలైకి దంపతులకు 2 కుమార్తెలున్నారు. బాలమురుగన్ చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు తీసుకుని కూలీలను పెట్టి వారి దగ్గర భవన నిర్మాణ పనులు చేస్తుంటాడు. అయితే బెంగళూరులో తెలిసిన వ్యక్తి వలన బాలమురుగన్కు భవన నిర్మాణ కాంట్రాక్ట్ పని వచ్చింది. భార్య మణిమగలై 2 కుమార్తెలను గ్రామంలో వదిలిపెట్టిన బాలమురుగన్ బెంగళూరు వెళ్లాడు. కొన్ని నెలల తరువాత బెంగళూరులో కాంట్రాక్ట్ పని పూర్తి కావడంతో బాలమురుగన్ 8 నెలల తరువాత సొంత గ్రామానికి వెళ్లాడు. నీ భార్య 9 నెలల గర్భవతి అని, ఆమె ముండియంబక్కం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో కాన్పు కోసం చికిత్స పొందుతుందని బంధువులు సమాచారం ఇవ్వడంతో షాక్కి గురయ్యాడు. అయితే నీ భార్య మణిమగలైకి నీ సమీప బంధువు మణికందన్కు అక్రమ సంబంధం ఉందని, నువ్వు ఊర్లో లేని సమయంలో ఇద్దరు చట్టాపట్టాలేసుకుని తెగ తిరిగేస్తారని గ్రామంలోని చాలా మంది బాలమురుగన్కు చెప్పారు. భార్య మణిమగలైకి పుట్టిన బిడ్డకు తన పోలికలు ఏమాత్రం లేవని బాలమురుగన్కు అనుమానం ఎక్కువైంది. ఈ బిడ్డ నా బిడ్డ కాదని, నేను ఆ బిడ్డకు పెంచడానికి అంగీకరించనని చెప్పిన బాలమురుగన్ భార్య మణిమగలైకు తేల్చి చెప్పి వెళ్లిపోయాడు. 6 నెలల క్రితం భార్యతో గొడవపడిన బాలమురుగన్ తర్వాత ఎవ్వరికీ కనపడలేదు. ఇన్ని రోజులు బాలమురుగన్ బెంగళూరులో మళ్లీ పనులు చేయడానికి వెళ్లుంటాడని అతని బంధువులు అనుకున్నారు. బాలమురుగన్ సోదరి ఆమె భర్త గోవిందరాజ్ తిరుకోవిల్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. బాలమురుగన్ గత 5 నెలల నుంచి కనపడకపోవడంతో అతని బావ గోవిందరాజ్కు అనుమానం వచ్చి తిరునపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు విచారణ చేశారు. అయితే బాలమురుగన్ కనబడట్లేదని అతని భార్య మణిమగలై ఏమాత్రం చింతలేదని, ఆమె సంతోషంగా ఉందని వెలుగు చూసింది. పోలీసుల విచారణలో మణిమగలై మణికందుల మధ్య అక్రమ సంబంధం బయటపడింది. పోలీసులు బాలమురుగన్ ఎక్కడా అని అతని భార్య మణిమగలైని విచారణ చేయగా, ఏమో నాకేం తెలుసు, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలీదు అంటూ నాటకమాడింది. అయితే పోలీసులు బాలమురుగన్ భార్య మణిమగలైని ఆమె ప్రియుడు మణికందన్ను అదుపులోకి తీసుకుని బెండి తీయడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. బాలమురుగన్ మా అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడనే భయంతో భర్తను చంపేయాలని అతని భార్య ప్రియుడు మణికందన్కు చెప్పింది. 5 నెలల క్రితం కొలను దగ్గర నీళ్లు పట్టుకోవడానికి ఇత్తడి బిందె తీసుకుని బాలమురుగన్ వెళ్లాడని, అదే టైంలో అతని బిందె సుత్తి తీసుకుని అతని తల మీదే దాడి చేసి కొలనులో ముంచి చంపేశామని మణికందన్ అంగీకరించాడు. తర్వాత మణికందన్ అతని సోదరుడు ధనశేఖర్ కలిసి బాలమురుగన్ శవాన్ని సంచిలో మూటకట్టి బైక్లో తీసుకుని వెళ్లి శ్మశానంలో పెట్రోల్ పోసి నిప్పంటించి బూడిద చేశామని అంగీకరించారు. శవం పూర్తిగా కాలిపోయిన తర్వాత పెద్ద పెద్ద ఎముకలను రాళ్లతో పొడిచేసి ఆ అస్థికలు బూడిద తీసుకెళ్లి నదిలో కలిపేశామని భార్య మణిమగలై ఆమె ప్రియుడు మణికందన్ అంగీకరించారు. ఇక మణిమగలై ఆమె ప్రియుడు మణికందన్ అతని సోదరుడు ధనశేఖర్ను అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కూడా ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.